సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 నూటికో కోటికో ఒకటో రెండో కేసులో తప్పించి ఒక పెళ్లి ఒక ప్రేమతో జీవితం మొత్తం సాగించడం అన్నది హిందూ సాంప్రదాయం. అదేమిటో గానీ ఇది సినిమా ప్రపంచానికి మాత్రం పెద్దగా నప్పదు. ప్రేమలు, పెళ్లిళ్ళు, విడాకులు, లివింగ్ రిలేషన్లు ఇక్కడ సర్వసాధారణం. ఈ వ్యవహారాలలో రికార్డు బ్రేక్ చేసిన ఒకప్పటి టాప్ హీరోయిన్ మనీషా కొయిరాలా చాలా కాలం కిందటే భర్తకు విడాకులిచ్చింది. 53 ఏళ్ల వయసులో ఇప్పుడు మళ్ళీ పెళ్లికి రెడీ అంటోంది. మనీషా కొయిరాలా ఒకప్పుడు పెద్ద పెద్ద సినిమాలలో తన సత్తా చూపించిన ఈ నేపాలీ క్యూట్ బ్యూటీ ఒకరిద్దరు కాదు, తన జీవితంలో సుమారు 12 మందితో ప్రేమాయణం నడిపింది. ఏ లవ్ వ్యవహారం కూడా ఎక్కువ కాలం సాగిందే లేదు. సరే, ఈ ప్రేమలన్నీ పక్కన పెట్టి సామ్రాట్ దహల్ అనే ఓ నేపాలీ వ్యాపారవేత్తను వివాహమాడింది. 90వ దశకంలో భారతీయ సినిమా రంగంలోని అన్ని భాషలలో మనీషా కొయిరాలా ఓ వెలుగు వెలిగింది. భారతీయుడు, బాబా, ముంబై, డియర్ మాయా, లస్ట్ స్టోరీ, సంజు, ప్రస్థానం, షెహజాదా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్ సక్సెస్ సినిమాలలో నటించి టాప్ హీరోయిన్ల లిస్టులో ఒకటిగా నిలిచింది. హిందీలోనే కాదు, తెలుగు, తమిళ భాషలలో అగ్ర హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. అలా నటిస్తున్న సమయంలోనే ఒకరి తర్వాత ఒకరుగా సుమారు 11 మందితో ప్రేమలో పడింది. అయితే ఆ ప్రేమలేవి పెళ్లి దాకా వెళ్లకుండానే మధ్యలోనే బ్రేకప్ అయిపోయాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ సినిమా అవకాశాలు దూరమయ్యాయి. కొద్ది కాలం తర్వాత భర్తకు ఆమెకు మధ్య విభేదాలు తలెత్తాయి. సరిగ్గా ఓ 6 ఏళ్ల కిందట సామ్రాట్తో విడాకులు తీసుకుంది. దాంతో వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమె క్యాన్సర్ బారిన పడింది. అయితే సకాలంలో చికిత్స తీసుకోవడంతో ఆమె క్యాన్సర్ను జయించగలిగింది. ఓవైపు అద్భుతమైన విజయాలు, మరోవైపు లెక్క లేనన్ని ప్రేమ వైఫల్యాలతో కలిసి సాగిన ఆమె జీవితం తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది. ఇప్పుడు మనీషా కొయిరాలా వయసు 53 సంవత్సరాలు. ఇప్పుడిప్పుడే ఆమెకు కొన్ని ప్రత్యేకమైన పాత్రలలో నటించేందుకు ఆఫర్లు వస్తున్నాయి. ఆ క్రమంలోనే సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్లో ఆమె ఓ ప్రధానమైన పాత్రలో నటించి మెప్పించింది. దీంతో మళ్ళీ మనీషా దశ తిరిగింది. కొన్ని మెగా వెబ్ సిరీస్లతో పాటు సినిమాలలో కూడా నటించే అవకాశాలు ఆమె దరి చేరాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె ఫిలింఫేర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితాలలో జరిగిన ఎన్నో విషయాలను బయటపెట్టింది. తన ప్రేమలు, పెళ్లి విడాకుల గురించి క్లుప్తంగా చెప్పుకువచ్చింది. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో తాను అనేక సార్లు విఫలమయ్యానంటూ కాస్తంత భావోద్వేగానికి లోనయ్యింది. ఎవరైనా తనను మంచిగా చూసుకునే వ్యక్తి దొరికితే అతనితో వివాహంతో జీవితాంతం కలిసి సాగేందుకు సిద్ధమంటూ వెల్లడించింది. ప్రస్తుతం అలాంటి మంచి వ్యక్తి కోసం అన్వేషిస్తున్నట్లు కూడా మనీషా మనసులోని మాటను వెలగక్కింది. జీవితం చివరి దశకు చేరుకుంటున్న వేళ ఓ ఆడబిడ్డ ఓ మొగతోడు కోరుకోవడంలో ఏమాత్రం తప్పులేదు, కానీ ఈసారి ఎంచుకునేవాడు కాస్తంత మంచివాడు, మనసున్నవాడని ఎంచుకోవాలంటూ ఆమె అభిమానులు తమ కామెంట్ల ద్వారా ఆ నేపాలీ వెటరన్ బ్యూటీకి సూచిస్తారు. జీవితాంతం తోడు నీడగా నిలిచే భర్త రావాలని దీవించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.